పూర్వం ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. రోడ్లన్నీ వేశారు. ఇంకా ఒక్కొక్కటి కూడా హామీ చేస్తే చాలా బాగుంటుంది. పథకాల విషయానికి వస్తే కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి అంటే మనకి ఫినాన్షియల్గా కూడా ఏపీ స్టేట్ రెవెన్యూ డెఫిసిట్లో ఉంది. అట్ ద సేమ్ టైం మనకి సెంటర్ హెల్ప్ కూడా చాలా కావాలి. మీరు చూసుకున్నట్టయితే 60 to 70% కేవలం ఈ సామాజిక పెన్షన్లు గవర్నమెంట్ శాలరీస్కి అయిపోతాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ చేయడం అనేది కష్టమే. బట్ స్టిల్ చేయాలి. ఇంకా అంటే కొంచెం ప్లాన్ చేసుకుని చేయాలి. టైం పట్టినా అంటే ఇప్పుడు ఏడాదిలో చేయాలి, ఏడాదిన్నరలో చేయాలని అనే టైం ఫ్రేమ్లు కాకుండా రియల్గా వర్క్ జరిగితే అది మంచిది. టైం ఫ్రేమ్ ఇప్పుడు ఒక 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు. టైం ఫ్రేమ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. కంప్లీట్ అయితే చాలు. మన కనుక అమరావతి కనుక పూర్తయితే యువతకు కానీ ప్రజలకు కానీ ఎలా ఉంటుంది? ఇప్పుడు అందరూ కూడా హైదరాబాద్ వెళ్తున్నాం కదండి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాము వర్క్ కోసం, చెన్నై వెళ్తున్నాం, బెంగళూరు వెళ్తున్నాం. ఇక్కడే కనుక కొంచెం డెవలప్ అయ్యి ఐటీ కంపెనీస్ వచ్చి అట్ ద సేమ్ టైం ఎకో సిస్టమ్ అది కూడా బాగా కనుక డెవలప్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇదంతా మనకి జిఎస్టీ కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్. సో అందరూ ఇక్కడే కొంటారు, అందరూ ఇక్కడే ఉంటారు. సో ఏపీ డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బ్రెయిన్ డ్రైన్ అవ్వకుండా ఏపీలోనే ఉంటే చాలా మంచిదండి ఏపీకి కూడా. పూర్వం ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వ పనితీరు మొదటి నుంచి వచ్చిన ప్రమాణ స్వీకరణ చేసిన రోజే మారిపోయిందండి. మాకైతే చాలా సంతోషంగా ఉంది. చాలా రోడ్లు కానీ, ప్రజలకి చేయాల్సిన సదుపాయాలు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా సమర్థవంతంగా, నిజాయితీగా ముందుకు వెళ్తున్నారని మేము ఆశిస్తున్నామండి. చాలా సంతోషంగా ఉంది. 11 నెలలు అవుతున్నా కానీ ప్రభుత్వం వచ్చి ఇంకా పథకాలు ఏమీ రావట్లేదు. గతంలోనే ఈ పథకాలు ఏంటంటే, పథకాలు ఎలా క్రియేట్ చేశారంటే ప్రజలకి ప్రభుత్వం తీర్చలేనంతగా క్రియేట్ చేశారు పథకాలు. ఇందులో ఎంతవరకు 100%, 1000% పథకాలు క్రియేట్ చేశారు. ఈ 1000%లో ప్రజలకి 10%, 5% కూడా అవసరం లేదు. అసలు 1% పథకాలు కూడా అవసరం లేదు. ఈ రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ లబ్ధి కోసం 1000% పథకాలు ప్రజలకి అలవాటు చేశారు. ఈ అలవాటు చేసిన దానికి ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి పథకాలు సమర్థవంతంగా 1000% చేయలేరు. అందులో 5% చేస్తే మాత్రం చాలు. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ముందు ఏంటంటే ప్రజలకు మౌలిక సదుపాయాలంటే రోడ్లు బాగా వేయిస్తున్నారండి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, రోడ్లు బాగా వేయిస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు అయితే కొన్ని చేస్తున్నారు, కొన్ని చేయాల్సి ఉన్నాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల దే ఆర్ అనేబుల్ టు డూ ఇట్. అవును, నో డౌట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్ చెప్పాలంటే మంచి అడ్మినిస్ట్రేటర్, నో డౌట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంచి లీడర్లో ఆయన నెంబర్ 1, నో డౌట్ ఎట్ ఆల్. అది సార్ మనకి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే అంటే అమరావతి పూర్తి చేస్తామని కూడా సీఎం భరోసా ఎలా ఉండిపోతున్నారు? అమరావతి అంటే ఇప్పుడు నా పర్సనల్ వ్యూస్ అయితే ఇప్పుడు యాక్చువల్గా మీరు అడిగారే కూడా చూస్తున్నాను. యాక్చువల్గా అది లో లయింగ్ ఏరియా, లూజ్ సాయిల్. యాక్చువల్గా అయితే అక్కడికన్నా ఏంటంటే బెటర్ టు షిఫ్ట్ టు నాగార్జున యూనివర్సిటీ ఏరియా అటు సైడ్ అయితే, లేకపోతే గుంటూరు సైడ్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం, నా పర్సనల్ వ్యూ. ఆయన ఇష్టం, ఆయన పెట్టుకున్నారు, ఆయన సీఎం కాబట్టి ఆయన ఇష్టం. అది నేను ఫస్ట్ నుంచి మా వాళ్ళు ఎవరికైనా చెప్పేది ఏంటంటే పర్సనల్ వ్యూస్ ఏంటంటే ఇది లో ఏరియా కాదు, ఎప్పటికైనా డేంజర్ లూజ్ సాయిల్. ఎందుకంటే నౌ టుడే వీఆర్ సీయింగ్ హైదరాబాద్, బాంబే, చెన్నై, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే ఆర్. వర్షం వస్తే అసలు శానిటరీ ప్రాబ్లమే, మొత్తం మునిగిపోతున్నాయి టోటల్గా. అది ఆలోచించి ఏంటంటే ఇది చేసుకోవాలి. కానీ ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా అది ఆలోచించట్లే యాక్చువల్గా. నా ఉద్దేశం అయితే పర్సనల్ వ్యూస్ ఇది యాక్చువల్గా చెప్పాలి. ఎందుకంటే శానిటరీ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం రెండు డేంజరస్ సిచ్యువేషన్స్. ఇప్పుడు విజయవాడ సిటీ ఉంది, ఎక్కడ చూసినా రోడ్లు ఉండే నీళ్ళే, ఎక్కడ అసలు డ్రైన్ వాటర్ పోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఇప్పుడు క్యాపిటల్ ఇక్కడ పెట్టారు, విజయవాడ సిటీ అసలు రోడ్లన్నీ సన్నగా ఉన్నాయి. ఇక సిటీకి క్యాపిటల్ ఇక్కడ పెట్టేప్పుడు ఫ్యూచర్లో ఏంటంటే అమరావతి డెవలప్మెంట్ అంటారు కానీ పెరిగేది గుంటూరు, విజయవాడ నియరెస్ట్ కాబట్టి విజయవాడ బాగా పెరిగిపోవాలి. అసలు వెహికల్ పోవాలంటే కష్టం కాదు, కారు వెళ్తాను వెనకాల నడుచుకుంటూ పోవాలన్నా కష్టం కాదు. పనితీరు పథకాల ఇష్టంలో కానివ్వండి ఎలా ఉందంటారు? పర్వాలేదు, ప్రభుత్వం కంటే ప్రభుత్వం మెరుగైనా ఇంకా మేలు కొద్దిగా. ఏ విధంగా అంటారు? ఎందుకంటే రూల్స్ అన్నీ పెడుతున్నారు, కొంచెం చక్కగా చూస్తున్నారు ప్రజలు కూడా. ఇంకా ఏం పర్వాలేదు, బాగుంది. పథకాలు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అర్థం చేసుకోవాలని సీఎం గారు అంటున్నారు. మీరు అర్థం చేసుకుంటున్నాం మేము. ఎందుకంటే మొన్న వరదల్లో వచ్చింది,
బాగా ఇచ్చేసారు మాత్రం. ఏదైనా సరే ఏం పర్వాలేదు, బాగుంది. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఇంకా మన చంద్రబాబు నాయుడే వస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏంటి నెక్స్ట్ టీడీపీకి ఒక సీట్కి పరిమితం చేస్తాము, డిపాజిట్లు కూడా రావంటారు. చూడండి, డిపాజిట్లు ఎక్సలెంట్గా వస్తాయి, ఇది మాత్రం ఖాయం. వచ్చిన 10 నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత వచ్చింది. వైసీపీ ఇచ్చిన పథకాలు 10 గుర్తు పెట్టుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు తాగుళ్ళలో బాన్సులు ఉన్నప్పుడు బాగా చాలామంది చనిపోయారు. నాకు మందు అలవాట్లేదు, నేను నిజం చెప్తున్నాను. ఇప్పుడేమో మందు ఏమో బాగుంది, అందరూ తాగుతున్నారు, అందరూ చక్కగా ఇంటికి వెళ్తున్నారు. ఒకప్పుడు 90 కొడితే రోడ్ల మీద పడేవారు, ఇప్పుడేమో అస్సలు కనిపించట్లేదు. అదనమాట. మంచి మందు దొరుకుతుంది, మంచి సేవలు చేస్తున్నారు. అది తెలియదండి, అసలు రాదు వీళ్ళకి. జగన్ చేసినట్టుగా ఎవరు చేయలేరు, చేయడు కూడా. ఇప్పుడు పథకాల విషయానికి వస్తే కొంచెం భయం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం గారు అన్నమాట. అదేదో ఎక్కక ముందు చెప్పచ్చుగా, టైం పడుతుందని హామీలు ఇస్తాం ఎందుకు, అందరితో తిట్లు తింటాం ఎందుకు? రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, సో అందుకోసం ఇంప్లిమెంట్ చేయడానికి ఈయన తక్కువ చేశాడే ఏంటి అప్పులు? ఈయన తక్కువ చేశాడే ఏంటి? ఎక్కిన 9 నెలల్లో కొన్ని కోట్లు అప్పు చేశాడు. అది ఎవరి మీద పడుతుంది? జనాల మీద పడుతుంది. కరెంట్ బిల్లు పెంచను అన్నాడు, ఇంత బాగా పెంచాడు కరెంట్ బిల్లు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు జనాలైనా? రేపు మే నెలలో తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. వాళ్ళు చేయరండి, ఊరుకుని ఉత్తి మాటలు ఊరే గుంపులేదు అన్నీ. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా సలహాదారులు తీసుకోబోతున్నారు, తీసుకుంటే ఇంకా బాగుంటుందండి, అభివృద్ధి చెందుది జగన్ వస్తే. 10 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారు, రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. అన్ని మధ్య స్కామ్, అన్ని స్కాములే. 2000 కోట్ల మధ్య స్కామ్. అది చేసింది. డెవలప్మెంట్ లేదు, అన్నీ మొత్తం నాశనం చేశారు. అమరావతిని నాశనం చేశారు, పోలవరం ఆపేశారు. ఏం చేశారు అది చెప్పండి. ప్రభుత్వం డెవలప్మెంట్ ప్లస్ సంక్షేమం కూడా ఉంటుంది. డెవలప్మెంట్ ఎలా ఉందంటారు, సంక్షేమం ఎలా ఉంది? డెవలప్మెంట్ అమరావతి, పోలవరం, ఇన్నర్ రింగ్ రోడ్లు, బైపాస్ రోడ్లు, మామూలు రోడ్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతకుముందు అస్తావ్యస్తంగా రోడ్డు మీద బస్సులు వెళ్ళాలంటే నరకం చేయించేవారు. ఒక్క కొత్త బస్సు వల్ల 2000 బస్సులు కొన్నారు, కొత్త బస్సులు ఈ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత. రోడ్లకు సంబంధించి ఎలా ఉంది? బాగుంటుంది సార్. రేపు మే నుంచి ఫ్రీ బస్సు, ఆడవాళ్ళకి 1500 రూపాయలు. అమ్మఒడి ఆ ఒకరికి ఇచ్చా అన్నాడు. వీడి ఇంట్లో అంతమందికి ఇస్తాను. ఇది గొప్పదా, అది గొప్పదా? దీనికి ఎటువంటి నిబంధనలు లేవు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అవును.